గుడ్ మార్నింగ్, నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ వస్తుంది. ఈరోజు 12th August 2026. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా గుర్తించండి. నేను మొత్తం మార్కెట్ పడిపోయింది. నేను నిఫ్టీ ఎక్స్పైరీ ఉండే. నిఫ్టీ 112 పాయింట్ డౌన్, బ్యాంక్ నిఫ్టీ 241 అండ్ సెనెక్స్ 38 పాయింట్ డౌన్ ఉంది. ఇండియా కూడా తగ్గింది 0.38 గుర్తించండి. నేను ఫారినర్స్ సుమారు 250 crores వర్తగా షేర్స్ బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు స్వల్పంగా 24 crores బై చేస్తారు, మొత్తంగా బై చేస్తారుగా మనం గుర్తించాలి. సో నేను ఆ యూఎస్ఏ మార్కెట్ ఆల్మోస్ట్ కొద్దిగా మిక్స్డ్గా క్లోజ్ అయింది. డౌ జోన్స్ 184, నాస్డాక్స్ 160 అండ్ యూఎస్సీ 500, ఎస్పీ 525 డౌన్ అయింది. సింగపూర్ నిఫ్టీ కూడా ఫస్ట్ 5%, 5 పాయింట్ల డౌన్తో నడుస్తుంది. సో దీన్ని బట్టి కూడా మన మార్కెట్ కొద్దిగా ఈరోజు కొద్దిగా లో గ్యాప్తో ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. నిఫ్టీ ఎక్స్పైరీ ప్రతి మంగళవారం ఎక్స్పైరీ ఉంటుంది. ఈరోజు బుధవారం బ్యాంక్ నిఫ్టీ ఉంది, రేపు థర్స్డే సెనెక్స్ ఉంటుంది, గుర్తించండి. సో ఎక్స్పైరీ డేట్ నాడు కొద్దిగా మార్కెట్ వాలటిలిటీ ఎక్కువ చూస్తుంది. బ్రెంట్ కూడా ప్రతిరోజు $2 పెరుగుతుంది. ఈరోజు ఆల్మోస్ట్ 90కి దగ్గరైంది, గుర్తించండి. బ్యాన్లో 2 షేర్లు ఉన్నాయి. బంధన్ బ్యాంక్ 2 షేర్లు ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్లో ఉంటాయి. ఈ బ్యాన్లో ఉన్నప్పుడు ఫ్యూచర్ ఆప్షన్లో వీటి కొట్టడానికి వీలుండదు, అమ్మటానికి వీలుంటుంది. బట్ క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చు. ఒక చిన్న పర్సనల్ అపీలు, ఒక ఫైనాన్స్ సపోర్టు 51 రూపీస్. సో కొద్దిగా ఫైనాన్స్ ఇది అవుతుంది. ఒకటి మన లీగల్గా ఫైట్ చేస్తున్నాను, నిజామ్స్గా ఫైట్ అయ్యే లిమిట్ గురించి, నాకు రావాల్సిన 5 lakhs ప్రాపర్టీ గురించి. సో దానికి లీగల్గా కొద్దిగా ఎక్స్పెన్స్ ఉన్నది, కొద్దిగా నేను ఫైనాన్స్గా వీక్ కాబట్టి ఒక చిన్న ఎల్పీ నుంచి కోరుతున్నాను, అది గుర్తించండి. 12 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్స్ వార్తల కింద ఈరోజు ఈనాడు కింద నెప్రో అనే ఒక కంపెనీ ఉంది, హెల్త్ కేర్కి సంబంధించింది. అది సుమారు 281 ప్రాఫిట్స్, గత క్వార్టర్కు 42% అప్గా ఉంది, అది గుర్తించండి. మంచి రిజల్ట్గా చెప్పుకోవచ్చు. స్టాక్స్లో కూడా విప్రో అవుట్ ఫ్రమ్ నిఫ్టీ, బిఎస్సి ఇన్ వస్తుంది. సో విప్రో నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి విప్రో అండ్ నిఫ్టీ నుంచి తొలగించబడి దాని స్థానంలో బిఎస్సిని పెడుతున్నారు, దాని గుర్తుండి. తర్వాత బిఎస్సి నిఫ్టీ వస్తుంది కాబట్టి దానికి కొద్దిగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది, రేటు పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. అంతేతో ఈరోజు ఎటువంటి వార్తలు లేవు చెప్పదగ్గర. బిజినెస్ స్టాండర్డ్లో హిమాద్రి ఎక్స్ప్రెస్ సుమారు 13.5 crore క్యాపెక్స్ చేస్తున్న వార్త వస్తుంది. సో ఈ వార్త బట్టి ఈరోజు షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, గుర్తించండి. లైవ్మెంట్ ప్రకారము బ్రుక్ఫీల్డ్ అనే రీట్ అనే ఒక కంపెనీ ఉంది. ఇది కూడా దాని ప్రైమ్ ఆఫీసర్స్ ఫండ్ సుమారు 71 crores ఉంటుంది, అది గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్ కాల్ కింద కార్బన్ ఇన్వెస్ట్ ఇచ్చారు, అది గుర్తించండి. గోడ్రేజ్ కన్జ్యూమర్ బెట్స్ ఆన్ ఆఫ్రికా టర్న్ అనే ఒక వార్త వచ్చింది. అంటే దాన్ని ఆఫ్రికా ఎంఓ పెట్టినట్టు ఈ షేర్ ఈరోజు లైన్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో కూడా ఎటువంటి వార్తలు లేవు. ఎకనామిక్స్ టైం ప్రకారం బులిస్ కింద బెల్ ఇచ్చారు. మన ఆర్డర్ కూడా వచ్చింది కాబట్టి నిన్న కూడా కొద్దిగా కింద నుంచి లాస్ట్ మూమెంట్ పెరిగింది, ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. సో మొత్తానికి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారము సెనెక్స్ నిఫ్టీ టుడే గిఫ్ట్ నిఫ్టీ సిగ్నల్స్ మీటర్ స్టార్ట్ క్రూడ్ ఆయిల్ నియర్ $90 వచ్చింది కాబట్టి ఈ గిఫ్ట్ నిఫ్టీ కానీ సెనెక్స్ కానీ నిఫ్టీ తగ్గడానికి కొద్దిగా ఫ్లోగా పోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు, గుర్తించండి. అండ్ లెన్స్ కార్ట్ అండ్ ఎస్పెషల్ 2 స్టాక్ కూడా ఎఫ్ఐఐ బాగా కొన్నట్టు వార్త వచ్చింది, అది గుర్తించండి. స్టాక్ ఎక్స్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎంఆర్పీలు డివైన్ ఇంటర్నెట్స్ వచ్చినాయి, 2 కూడా ట్రెండింగ్లోనే గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం బిజినెస్ టీవీ ఛానల్ ప్రకారం వాళ్ళు రోజు టిప్స్ ఇస్తారు, అందులోంచి కొన్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి బిఎంఎల్, జేడీఎస్ వెబ్ సైన్స్, అథర్ ఎనర్జీ, మైన్ ఇండస్ట్రీ, వాచన్ నాగరు, టీడీ పవర్, కాంకరు, ఎథర్నల్, అది గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం బిఎంఎల్ కూడా ఉంది, సో అది గుర్తించండి. బిఎంఎల్కి ఆర్డర్ వచ్చింది కాబట్టి 184 crores హెచ్ఏఎల్ నుంచి. సో ఈ షేర్ ఈరోజు లైన్ ఉండే అవకాశం ఉంది. సో ఇవి చెప్పదగ్గ వార్తలకు సంబంధించిన షేర్. వీటి యొక్క మనం టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. సో టెక్నికల్ అనాలిసిస్ చూస్తే ఈ షేర్ కొనడానికి వీలుంది, ఎప్పుడు వీలుందని ఒక అర్థం మనకు ఏర్పడుతుంది, చూద్దాము. సో బిఫోర్ షేర్లో కొంచెం పోయే ముందు మనం ఆ సెక్టార్ గురించి చూద్దాము, ఆటో సెక్టర్ ఎలా ఉందో అనేది. సో దీని మూలంగా సెక్టార్ చూడడం మూలంగా ఆటో సెక్టర్కి సంబంధించి షేర్ పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం 2 ఇండికేటర్స్ వాడినామో ప్రతిరోజు చెప్పినట్టు 20 days, 50, 100, 200 days. ఎప్పుడైతే ఏ షేర్ అయితే వీటి 4 పైన ట్రేడ్ అవుతుందో అది కంప్లీట్గా పాజిటివ్గా ఉన్నట్టు ముందు పెరగడానికి అవకాశం ఉందని గుర్తించాలి. దాని కింద ఆర్ఎస్ఏ పెట్టామో ఆ షేర్లో బలం ఉంటుందో లేదో చెప్పడానికి ఉంటుంది. ఎప్పుడైతే 45 ఎబో ఉంటుందో అప్పుడు కొద్దిగా షేర్లో బలం ఉన్నట్టు గుర్తించింది. 45 నుంచి 70, 80 వరకు గుర్తించింది. బిలో 45 సైడ్ వేస్ అవుతుంది. కంప్లీట్ 30 కింద అయితే బిలో 10 కింద గుర్తించాలి. సో ఇక్కడ ఆటో కింద చూస్తే ఆటో ఇప్పుడు ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ 70 ఉంది,
ట్రెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 17 జూన్ నుంచి ఆటో ఇండస్ట్రీ ఆటో షేర్స్ పెరుగుతున్నాయి గుర్తించండి. సో నేను ఒక 2 రోజులు తగ్గింది, బట్ అది గుర్తించండి మొత్తంగా పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కన్జంప్షన్కి సంబంధించిన షేరు ప్రస్తుతం 12,150 ఉంది. ఇది కూడా కంప్లీట్ 10 పాజిటివ్ ఉంది. RSI 63 ఎబో ఉంది. అండ్ మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ సెక్టార్లో షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది ఈరోజు. ఎనర్జీకి సంబంధించింది ఎనర్జీ ప్రస్తుతం 38,707 ఉంది. ఇది కొద్దిగా బిలో అని చెప్పవచ్చు. ప్రతిరోజు చెప్తున్నాము ఈ షేర్ ఇప్పుడు ఇది 43 ఉంది RSI. అండ్ ఇక్కడ మూవింగ్ అవర్స్ కిందనే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది కొద్దిగా ఈ సెక్టార్లో కొద్దిగా పెరగడానికి కొద్దిగా టైం తీసుకోవచ్చు. FMGC కూడా ప్రస్తుతం 44 ఉంది. ఇది కూడా డౌన్ ట్రెండ్ నడుస్తుంది. సో ప్రస్తుతం 48,787 ఉంది. ఎప్పుడైతే 59 డేస్ ఉంది అంటే కొంచెం ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ పెరిగాయి కాబట్టి FMGC స్వల్పంగా తగ్గడానికి అవకాశం ఉంది గుర్తించారు. IT ఇండస్ట్రీ కొద్దిగా పెరుగుతుంది. RSI 67 ఉంది. ఆల్మోస్ట్ కంటిన్యూగా 1 వీక్ నుంచి పెరుగుతుంది. ఇది పాజిటివ్గా ఉంది. మెటల్ ఇండస్ట్రీ కూడా కొద్దిగా పాజిటివ్గా ఉందని చెప్పచ్చు. కంటిన్యూగా పెరిగి నేను ఒక 2 రోజులు తగ్గింది. ప్రస్తుతం RSI 60 ఉంది. అండ్ మొత్తానికి మూవింగ్ అవర్స్ పైన ఉంది కాబట్టి పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఫార్మా సెక్టర్ కూడా మంచి పుంజుకుంది. RSI 70 ఉంది. 69.70 ఉంది. మూవింగ్ అవర్స్ పైన ఉంది కాబట్టి ఫార్మా సెక్టర్ ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. నిఫ్టీ ఆయిల్ ఇందులో రిలయన్స్ ఉంటుంది. ప్రస్తుతం 54 ఉంది. RSI బాగుంది. బట్ ఇది 11,270 ఉంది. ఇది అక్కడ 11,374 అంటే ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ ఇక్కడ దాటితే ఈ సెక్టార్లోని షేర్ కూడా పెట్టడానికి అవకాశం ఉంది. సిల్వర్ కూడా పెరుగుతుంది. గత 2 రోజులు ఆల్మోస్ట్ సిల్వర్ 4 నుంచి పెరుగుతుంది. నిన్న కూడా 2 రూపీస్ పర్ షేర్ పెరిగింది. ప్రస్తుతం 222 ఉంది. ఇది కూడా మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది. అంతకుముందు మనం కింద కూడా చెప్పుకున్నాము 222 క్రాస్ అయింది కాబట్టి ఇది ఆల్మోస్ట్ పాజిటివ్ దిశలో నడుస్తుంది చెప్పచ్చు. గోల్డ్ బీ కూడా 1 రూపీ పెరిగింది. ఇది పాజిటివ్ 10 ఉంది. RSI 70 ఉంది. ఇది మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి సిల్వర్ అండ్ గోల్డ్ బీ కూడా 2 పాజిటివ్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. అండ్ నిఫ్టీ నేను ఆల్మోస్ట్ 112 పాయింట్స్ తగ్గింది. ప్రస్తుతం 24,471. బట్ ఇది కూడా పాజిటివ్గా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే RSI 56 ఉంది. ఇది కూడా మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది. ఎప్పటివరకు 471 ఉంది. 24,470 కిందికి రానంత వరకు పాజిటివ్ ఉందని చెప్పవచ్చు. ఒకవేళ కిందికి వస్తే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం 57,446 ఉంది. ఇది కొద్దిగా డౌన్ స్వల్పంగా డౌన్ ఉంది. RSI 45 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గర ఉంది. ఎప్పుడైతే ఇది 57,446 ఉంది కాబట్టి ఇది 57,540 క్రాస్ అయిన తర్వాత మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సెనెక్స్ 78,150 ఉంది. RSI 54 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది. 78,154 ఉంది. ఇప్పుడు 78,680 అంతా ఆల్మోస్ట్ ఇక్కడ 400 పాయింట్స్ వచ్చి సెనెక్స్ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది గుర్తించింది. ఇక బెల్ చూద్దాం. నేను బెల్ కింద నుంచి పెరిగింది. నేను ఆల్మోస్ట్ కంటిన్యూగా ఇక్కడ గుర్తించండి. ఇది కంటిన్యూగా పెరుగుతున్న 1 వీక్ నుంచి ప్రస్తుతం 405, 406 ఉంది. RSI భయపడి 53 ఉంది. బట్ ఇది ఎప్పుడైతే 414 క్రాస్ అయితే అప్పుడే మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. నెపరైత్ సర్వీస్ మంచి రిజల్ట్ పెట్టించింది. ప్రస్తుతం RSI 61 ఉంది. ప్రస్తుతం రేటు 71. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి పాజిటివ్గా ఉంది. పెరగడానికి అవకాశం ఉంది ఈరోజు. అండ్ హిమాద్రి స్పెషలిస్ట్ ప్రస్తుతం 750 ఉంది. RSI 55 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి పాజిటివ్గా ఉందని మనం గుర్తించాలి. నెక్స్ట్ బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్కి సంబంధించింది. ఇది ప్రస్తుతం 345 ఉంది. RSI బాగుంది 65. ఆల్మోస్ట్ ఇది మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది. పాజిటివ్గా ఉంది గుర్తించండి. కార్బన్ యూనివర్సల్ లిమిటెడ్ ప్రస్తుతం 1,170 ఉంది. RSI 6 ఉంది. బలపడింది. కంటిన్యూ పెరుగుతుంది 3 డేస్ నుంచి. మొత్తానికి అయితే మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ షేర్ కూడా పాజిటివ్గా ఉంది. గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రస్తుతం 1,025 ఉంది. చాలా వీక్ ఉంది గుర్తించండి. ఈరోజు వాతం బట్టి కొద్దిగా పెరగచ్చు. బట్ ఈ షేర్ వీక్ ఉంది. ప్రస్తుతం RSI కూడా 39-40 మధ్య ఉంది. ఇది ఎప్పుడైతే 1,099 క్రాస్ కావాలి అప్పుడు మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు వాతావరణంలో పెరిగినా మళ్ళీ తగ్గే అవకాశం కనిపిస్తుంది. HPCL ప్రస్తుతం 240 ఉంది. RSI 56 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ షేర్ పాజిటివ్గా ఉంది. MRP 180 ఉంది. నేను ఆల్మోస్ట్ 18 రూపీస్ పెరిగింది. RSI బలపడి 62 ఉంది. ఈ కంప్లీట్ మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి పాజిటివ్గా ఉంది. పెరగడానికి అవకాశం ఉంది. అదే దివ్యాన్ ఇంటర్నేషనల్ కూడా నేను 9 రూపీస్ పెరిగింది. ప్రస్తుతం 143 ఉంది. RSI బలపడి 78 ఉంది. ఇది మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ట్రెండింగ్ ఉంది. TDP 1,275 ఉంది. RSI 60 ఉంది. RSI కూడా బాగుంది. ఇది కూడా మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ షేర్ కూడా పాజిటివ్ ఉంది. BML ప్రస్తుతం 1,092,
RSI 63 ఉంది, మూవింగ్ ఆఫ్ పైన ట్రేడ్ అవుతుంది. ఈ షేర్ పాజిటివ్గా ఉంది, గుర్తించండి. మ్యాన్ ఇండస్ట్రీ ప్రస్తుతం 550 ఉంది, RSI 56 ఉంది బలపడి, అండ్ మూవింగ్ ఆఫ్ పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. సో ఇవి ఈరోజు షేర్లు వీటికి సంబంధించినవి. వాచింగ్ వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీద.